ఈ ఉగాది చాలా చాలా స్పెషల్. ఇటు పార్టీలకు అటు ఓటర్లకు కూడా. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి. ఇన్నాళ్ళు ఆలస్యమవుతూ వచ్చిన మేనిఫెస్టోల విడుదలకు ఉగాది రోజున ముహూర్తం ఖరారైంది. అందులో ఎలాంటి వాగ్దానాలు ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఎన్నికల రాజకీయం ఐటీ దాడుల వైపు టర్న్ తీసుకుంది. పశ్చిమలో లెక్చరర్ని ఢీకొడతానంటున్నారు డాక్టర్. వాళ్ల ఓట్ల యుద్ధం ఏంటో కూడా చూద్దాం ఇవాల్టి సమరాంధ్రలో. ఉగాది పచ్చడంటే షడ్రుచులుంటాయి. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు. ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఈసారి ఉగాది పచ్చడి స్పెషల్గా ఉండబోతోంది. టీడీపీ, వైసీపీలో ఇప్పటికే అది తయారైపోయింది కూడా. మేనిఫెస్టోల రూపంలో రాబోతున్న ఈ పచ్చడి తీయగా మాత్రమే ఉండబోతోంది. ఎందుకంటే అందులో ఉండేవన్నీ వాగ్దానాలే కాబట్టి. కాకపోతే ఎవరి పచ్చడి ఎంత తీపి అన్నదే ఇక్కడ పాయింట్. ఆ తీపిని బట్టే ఓట్లు, సీట్లు డిసైడ్ అవుతాయి. మరి ఏ పార్టీ మేనిఫెస్టో పచ్చడి ఈసారి ఓటర్లు మెచ్చిన స్థాయిలో తీయగా ఉండబోతోంది? ఎన్నికలకు కౌంట్ డౌన్ బాగా దగ్గర పడిన నేపథ్యంలో ఓటర్లపై వాగ్దానాల వర్షం కురిపించడానికి సిద్ధమయ్యాయి ప్రధాన పార్టీలు. ఇన్నాళ్లు ఆలస్యం చేస్తూ వచ్చిన మేనిఫెస్టోల విడుదలకు రెడీ అయ్యాయి. అవి సిద్ధమైన వ్యూహాత్మకంగానే ఇన్నాళ్లు ఆలస్యం చేశాయి టీడీపీ, వైసీపీ. ప్రచారంలోనే హామీలిస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు చంద్రబాబు, జగన్. అసలు మేనిఫెస్టోల విడుదల ఉంటుందా ఉండదా అన్న అనుమానాల నేపథ్యంలో తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది రోజు మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది వైసీపీ. అది తాడేపల్లిలోని పార్టీ కొత్త ఆఫీస్ నుంచే ప్రకటించాలని నిర్ణయించారు జగన్. ఆ రోజు పంచాంగ శ్రవణం తర్వాత ఎన్నికల వాగ్దానాలను ఇవ్వబోతున్నారు. తాడేపల్లిలో మేనిఫెస్టో ప్రకటన నిర్ణయం వెనుక కూడా వ్యూహముందన్న చర్చ నడుస్తోంది. లోటస్ పాండ్ కేంద్రంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని ఇప్పటికే విమర్శలు చేస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థుల ప్రకటనను సైతం ఇడుపులపాయలోనే చేశారు జగన్. ఇప్పుడు మేనిఫెస్టోను సైతం ఇక్కడి నుంచే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తద్వారా టీడీపీకి సమాధానం ఇచ్చినట్లవుతుందన్న వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం చేశారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో టీడీపీ సైతం మేనిఫెస్టోను ప్రకటించాలని చూస్తోంది. ఉగాది రోజునే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వచ్చే 5 ఏళ్లు అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న హామీ ప్రధానంగా ఉండబోతోంది. పెన్షన్లను 3,000కు పెంచుతామని, వృద్ధాప్య పెన్షన్ వయసును 55 ఏళ్లకు తగ్గిస్తామన్న అంశాలను మేనిఫెస్టోలో పెట్టబోతోంది. బీసీలకు 10,000 కోట్లతో బ్యాంక్, రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్, చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు వంటి హామీలు ఉండబోతున్నాయి. మరోవైపు నిరుద్యోగ భృతిని ఇప్పటికే 2,000కు పెంచామని, భవిష్యత్తులో ఇంకా పెంచుతామని, ఇంటర్ చదివి ఖాళీ ఉన్న వారికి భృతి ఇస్తామని ప్రచార సభల్లో హామీనిస్తున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు వచ్చే 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ ఇస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత. మళ్ళీ హామీ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకి, మళ్ళీ మీకు ఇస్తానే ఉంటా, పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా, మీ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తా. రాబోయే 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తా. మళ్ళీ మా ఆడబిడ్డలు పైకొచ్చే వరకు మీకు అండగా ఈ అన్న ఉంటాడని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 1000 రూపాయలు ఇచ్చాను, ఇటీవల 2,000 రూపాయలు పెంచాను, తొందరలోనే 3,000 రూపాయలు పెంచుతా. ఇంకో పక్క ఒకప్పుడు డిగ్రీ చదివితేనే ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వండి, ఇది మీకు అందరికీ వర్తిస్తుంది. ఏం తమ్ముళ్ళు మీరు ఆనందమా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాను, జీతాలు పెంచాను. వైసీపీ కూడా పెద్ద పెద్ద హామీలనే మేనిఫెస్టోలో పెట్టింది. నవరత్నాల పేరుతో వాటిని ఇప్పటికే ప్రకటించారు అధినేత జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సైతం మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ప్రధానంగా రైతు పెట్టుబడి, డ్వాక్రా రుణాల అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు జగన్. ఎన్నికల వరకు ఉన్న డ్వాక్రా రుణాలన్నీ 4 దఫాల్లో మహిళలకే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు జూనియర్ లాయర్లకు నెలకు 5,000 సాయం చేస్తామని ప్రకటించారు జగన్. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్కచెల్లెమ్మల చేతికే అందిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము, ప్రతి గడపకు నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మంచి చేయాలి,
ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి లా చదివి నల్లకోట్లు వేసుకుంటున్న లాయర్ల పరిస్థితి చూస్తే మొట్టమొదటి 3 సంవత్సరాలలో కేసులు అంతంత మాత్రంగానే వస్తూ బతకలేని పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి లాయర్కు అండగా ఉండేందుకు ఆ పాదయాత్రలో నేను మాటిచ్చాను. ఆ మాటను మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఆ జూనియర్ లాయర్లందరికీ కూడా మొట్టమొదటి 3 సంవత్సరాలు బతికేందుకు స్టైఫండ్ 5,000 రూపాయలు ఇస్తా ప్రతి నెల అని చెప్పి. మొత్తానికి ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణంతో పాటు ఓటర్లకు వాగ్దానాల శ్రవణం కూడా ఉంటుంది. మరి టీడీపీ, వైసీపీలు ప్రకటించబోతోన్న ఈ మేనిఫెస్టోల పచ్చడిలో ఏది తీయగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల రాజకీయం ఐటీ దాడుల వైపు టర్న్ అయింది. పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో దాడుల తర్వాత రాజకీయ అగ్గి రాజుకుంది. కేవలం తమ అభ్యర్థుల్ని ఐటీ టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది టీడీపీ. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్నికల సంఘం వరకు వెళ్ళింది. తమ ప్రత్యర్థులకి మేలు చేసేలా ఐటీ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసింది తెలుగుదేశం. ఇంతకీ ఐటీ దాడుల వెనుక నిజంగానే కుట్ర ఉందా? ఓవైపు ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తుంటే మరోవైపు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఐటీ తన పని తాను చేసుకెళ్తుందా లేక ఉద్దేశపూర్వకంగానే తనిఖీలు చేస్తోందా అనే చర్చ జోరందుకుంది. వరుసగా జరుగుతున్న ఐటీ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం. మొన్నటికి మొన్న కనిగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి, అంతకుముందు నెల్లూరు ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్రావు, తాజాగా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్, గుంటూరుకు చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఇలా వరుసగా ఐటీ దాడులు జరగడంతో రాజకీయ అగ్గిరాజుకుంది. వీటిపై ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ముమ్మాటికి ఉల్లంఘన కిందికే వస్తుందని చెబుతోంది. ప్రత్యర్థి పార్టీకి ప్రయోజనం కలిగేలా పథకం ప్రకారం టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ల ఫోర్స్లో ఉండగా చేయటం జరిగింది. దీనిపైన కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు తీవ్రంగా స్పందించి కన్సర్న్ ఆఫీసర్లతో మాట్లాడి ఇమీడియట్గా దాని మీద నివేదిక పంపించమని అన్నారు. ఎలక్షన్ టైంలో అది రొటీన్ ఇన్స్పెక్షన్ అని చెప్పారు వాళ్ళు. రొటీన్ ఇన్స్పెక్షన్ అయితే మీరు చేసుకోవాల్సింది 11 తర్వాత చేసుకోవాలా, పైగా ఒక పొలిటికల్ పార్టీ పైన మీ రకమైన దాడులు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మా సమక్షంలోనే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి తగిన మేము నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల్లో దొంగలు లేరా అని గిద్దలూరు సభలో ప్రశ్నించారాయన. నిన్న సుధాకర్ యాదవ్ మన అసెంబ్లీ అభ్యర్థి కడపలో ఆయన ఇంటిపైన దాడులు చేస్తారు. ఈ రోజు మీరు చూస్తే మళ్ళీ గుంటూరులో నాని అని మన నాయకుడు ఆయన ఇంటిపైన దాడి చేస్తారు. నరేంద్ర మోడీ నీకు పోయే రోజులు వచ్చాయి, అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నావు. మా వాళ్ళ నువ్వు చేసే అరాచకం మా గోడు నీకు తగులుతుంది నరేంద్ర మోడీ అని హెచ్చరిస్తున్నా. టీడీపీకి ఇదే తరహాలోనే కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. దొంగతనం చేస్తే వదిలేయాలా అని ప్రశ్నించారు సి రామచంద్రయ్య. దానికి ఇటువంటి అక్రమార్కులకు మహారాజు అయినటువంటి సీఎం రమేష్ ఆయన పోయి అక్కడ ధర్నాలు చేయటము, గలాటాలు చేయటము, వాళ్ళు లోకల్ ఆఫీసర్ చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళని బెదిరించటము, ఇవన్నీ నీ ప్రాపకంతోనే జరుగుతున్నాయా కదా బాబు? ఇలా ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా ఐటీ దాడులపైకి మళ్లింది. మరి ఇది జనంలోకి వెళ్లి ప్రభావం చూపుతుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.